స్టేయింగ్ ఆఫ్ ద జడ్జ్మెంట్, తీర్పును కొంత సమయము నిలుపుట. అటు తరువాత అంటే 6వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని ఆయన చూసిన తరువాత, ఆఫ్టర్ దిస్, భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచి తిని. సో మరలా అతడు దర్శనాన్ని చూస్తున్నాడు. యోహానుకు చూపించబడిన దాన్ని ఆయన స్పష్టంగా చూస్తున్నాడు. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని. భూమికిని సముద్రమునకును హాని కలుగుజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించి వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తాం. అదేంటంటే, యోహానుకు దర్శనం చూపించబడినప్పుడు ఆయన మొదట 4 దూతలను చూశాడు. ఈ 4 దూతలు భూమి యొక్క 4 దిక్కులలో నిలువబడి ఉండుట చూశాడు. అంత మాత్రమే కాకుండా వారు 4 వైపుల నుండి వీచేటువంటి గాలిని పట్టుకున్నట్టు ఆయన చూశాడు. మనము గతంలో చూసినటువంటి లెసన్స్ లో తెలుసుకున్నటువంటి విషయం ఏంటి? దేవుడు అసాధారణమైనటువంటి రీతిలో భూమి మీదకి తన తీర్పులను పంపుతున్నాడు. భూకంపం కావచ్చు, లేకపోతే సూర్యుడు చీకటిగా మారడం కావచ్చు, చంద్రుడు రక్తవర్ణం అవ్వడం కావచ్చు, మరొకటి కావచ్చు. వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ 4 వాయువుల గురించి మనము చూస్తున్నాం. అండ్ ఈ యొక్క విషయంలోనికి వెళ్ళక మునుపు నేను మీకు ఒక మాటను చెప్పాలి. అదేంటంటే, దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు. దేవుడు సార్వభౌముడై ఉన్నాడు. దేవుడికి సృష్టి యావత్తు మీద, విశ్వమంతటి మీద, ప్రతి జీవి మీద, ప్రతి ఎలిమెంట్ అంటే ప్రతి శక్తి మీద, ప్రభావం మీద సర్వ అధికారం ఉంది. అన్ని కూడా ఆయన సంకల్పం యొక్క నెరవేర్పు కొరకే వాడబడతాయి. ఏవి కూడా ఆయనకు వ్యతిరేకముగా పని చేయడానికి అవకాశము లేనే లేదు. ఒకటి మాత్రం ఖచ్చితం, బైబిల్ పదే పదే మనకు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ సృష్టి యావత్తు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నడూ కూడా దేవుడి మాటను జవదాటదు. కాబట్టి దేవుడి పోలికలో, దేవుడి స్వరూపమందు, దేవుడి చేత ప్రేమింపబడి రక్షించబడినటువంటి మానవుడు ఒక్కడే దేవుడికి వ్యతిరేకంగా, విరోధిగా తిరుగుబాటు చేస్తాడు. అదొక్కటే విచిత్రమైనటువంటి, విడ్డూరమైనటువంటి విషయము. ఇక ఏది కూడా దేవుడికి వ్యతిరేకంగా పోదు. సో దేవుడికి టైం అండ్ స్పేస్ మీద, మ్యాటర్ మీద, కాలం మీద, స్థలం మీద, పదార్థం మీద సర్వ అధికారం ఉంది. అది మరలా ఇక్కడ మనకు నిరూపించబడుతుంది. 4 దూతలు దేవుడి మాట వింటారు. 4 దిక్కుల భూమి దేవుడి మాట వింటుంది. అండ్ 4 గాలులు కూడా దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడతాయి.